ఫ్రెండ్స్, ఇది OnePlus Nord 4 ఒక 1 మంత్ బ్యాక్ దీని అన్బాక్సింగ్ వీడియో మీరు మన ఛానల్లో చూశారు. వీడియో మనం దీని కంప్లీట్ రివ్యూ చూద్దాం. 1 మంత్ యూస్ చేసిన తర్వాత 4 రోజులు వాడిన తర్వాత ఎలా ఉంది ఫోన్, ఎక్స్పీరియన్స్ మొత్తం కంప్లీట్గా డీప్ చెకింగ్ అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ డీప్గా చెక్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం మళ్ళీ అన్బాక్సింగ్ చెప్పిన సోదంతా ఇప్పుడు నేను చెప్పను. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ చూడాలనుకుంటే కార్డ్స్ వదిలేస్తున్నా, అలా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇంకొన్ని వీడియోస్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను. దీనిలో ఉన్న ఫీచర్స్ సంబంధించి కూడా వాటి గురించి కూడా డీప్గా చెప్పను. అవన్నీ నేను వీడియోలో సజెస్ట్ చేస్తాను. మొత్తం వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వీడియో ఎండింగ్ లో కూడా ఎండ్ కార్డ్స్ లో కూడా పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్ చూద్దాం. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డిస్ప్లే 6.74 ఇంచ్ డిస్ప్లే, ఇది 1.5 కెమెరా డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో ఇవి దీని స్పెసిఫికేషన్స్. ఏ ఫోన్ అయినా కానీ ఫస్ట్ మనం స్పెక్స్ అయితే తెలుసుకోవాలి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవాలి. ఇంక ఈ ఫోన్ లో నాకు ప్లస్ అనిపించింది, మైనస్ అనిపించింది, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. నా యూజర్ ఎక్స్పీరియన్స్ లో దీనిలో బాగా అనిపించింది నాకు దీని డిజైన్. ఇప్పుడు ఇంతకుముందు OnePlus ఫోన్స్ అన్ని చూస్తే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి డిజైన్ అంతా ఒకే రకంగా ఉంటుంది. ఇది మాత్రం కొద్దిగా డిఫరెంట్ డిజైన్ లో వస్తుంది, మెటల్ బాడీతో వస్తుంది. OnePlus 5T లాస్ట్ ఫోన్ మనం కంప్లీట్ మెటల్ బాడీతో చూసింది. దాని తర్వాత OnePlus Nord 4 మెటల్ బాడీతో వస్తుంది. సో ఇది కొద్దిగా మార్కెట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ బిల్డ్ అయితే మెటల్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ డిజైన్ కొద్దిగా అట్రాక్ట్ అయితే అయింది. చాలా మంది డిజైన్ కోసం కూడా కొంటున్నారు ఈ ఫోన్ ని. డిజైన్ బాగుంది, మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ఫీల్ కూడా బాగుంటుంది. మెటల్ బాడీ కంప్లీట్ గా మొత్తం అల్యూమినియం ఫ్రేమ్, బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది ఫోన్ది. అండ్ టాప్ సైడ్ మాత్రం వీళ్ళు గ్లాస్ టైప్ ఫినిష్ ఇచ్చారు. ఇది మీకు కంప్లీట్ మెటల్ ఇవ్వలేదు, టాప్ లో కొద్దిగా గ్లాస్ ఫినిష్ ఇచ్చారు అండ్ మిగతా అంతా మెటల్ ఇచ్చారు. సైడ్ అంతా మెటల్ బాడీ. ఫ్రంట్ గ్లాస్ ఏందో వీళ్ళు చెప్పట్లేదు. OnePlus ఎప్పుడు కార్నింగ్ ఇలా గ్లాస్ ఫైట్ లాంటి యూస్ చేస్తుంటది. దీని గురించి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, అడిగినా కానీ చెప్పట్లేదు. ఇది మోస్ట్లీ కొన్ని రూమర్స్ ప్రకారం అయితే పాండా గ్లాస్ అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి అయితే క్లారిటీ లేదు ఫ్రంట్ గ్లాస్ అయితే. నెక్స్ట్ మిగతా 4 డిపార్ట్మెంట్స్ అయితే 4 పిల్లర్స్ అంటాను ఎప్పుడు నేను ఒక మొబైల్ ఫోన్ కి. వాటి గురించి మనం మాట్లాడదాం. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు 1.5K స్క్రీన్. ఇది 1.5K AMOLED స్క్రీన్. LTPO ప్యానల్ అయితే కాదు. LTPO ప్యానల్ ఇస్తే బాగుండేది, ఇది LTPO ప్యానల్ అయితే కాదు. అండ్ ఇది మీకు HDR10+ సపోర్ట్ తో కూడా వస్తుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR కంటెంట్ కూడా దీనిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. డిస్ప్లేలో డాల్బీ విజన్ అయితే లేదు, అది కూడా ఇస్తే బాగుండేది. డాల్బీ విజన్ కంటెంట్ ఏమైనా ఉంటే మీరు చూసేవాళ్ళు. సౌండ్ బాగుంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీనిలో. సో ఈ సౌండ్ మాత్రం మీకు బాగా అనిపిస్తుంది. మీరు డిస్ప్లే చూడడానికి బాగానే ఉంది, వైబ్రెంట్ ఉన్నాయి కలర్స్. మీరు మూవీ చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సౌండ్ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాకపోతే డాల్బీ పార్ట్నర్షిప్ అయితే లేదు వీళ్ళకి. సౌండ్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. అండ్ దీనిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. అండ్ దీనిలో మీకు స్పేషల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు స్పేషల్ ఆడియో సపోర్టెడ్ ఇయర్ ఫోన్స్ ఏమన్నా హెడ్ ఫోన్స్ యూస్ చేస్తుంటే మాత్రం దీనిలో మాత్రం మీకు స్పెషల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. ఓవరాల్గా డిస్ప్లే ప్రైస్కి మంచి డిస్ప్లే అని చెప్పవచ్చు. డిస్ప్లే డిపార్ట్మెంట్ టిక్ కొట్టొచ్చు మనం. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మ్ విషయానికి వస్తే మాత్రం స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మంచి ప్రాసెసర్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. ఇది మీకు మెటల్ బాడీతో వస్తుంది. ఫోన్ హీట్ అయితే మనకి ఎలా బయటకు వస్తుంది, ఏదైతే కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారో అది ఎలా వర్క్ అవుతుంది, ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట, మెటల్ బాడీ కాబట్టి. దీనిలో కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే వీళ్ళు 17,900 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ విషయానికి వస్తే మాత్రం బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ మీకు కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేయగలదు. జెన్షన్ ఇంపాక్ట్ 60 FPS హ్యాండిల్ చేయగలదు. BGMI కూడా మీకు 90 FPS హ్యాండిల్ చేయగలదు. HDR Extreme+ ఉంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు ఫోన్ హీట్ అయినట్టు అనిపిస్తుంది. మీ ఫోన్ ఖచ్చితంగా మీరు ఎక్కువసేపు వాడుతున్నప్పుడు బ్యాక్ సైడ్ మీరు పట్టుకున్నప్పుడు చేతులు అయితే మీకు వామ్ అవుతాయి, మెట్ల బాడీ కాబట్టి మీకు కొద్దిగా వామ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. టెంపరేచర్ చెక్ చేసినప్పుడు 1 అవర్ గేమ్స్ ఆడిన తర్వాత BGMI అయితే మాక్సిమం 42.2, 42.3 ఆ రేంజ్ వరకు వెళ్తుంది. జెన్షన్ ఇంపాక్ట్ ఏదైతే గేమ్ ఉందో దాన్ని 1 అవర్ ఆడిన తర్వాత హైయెస్ట్ టెంపరేచర్ అక్కడ రిజిస్టర్ అయింది 44.2 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ గేమ్ ఒక 1 అవర్ ఆడినా కానీ బ్యాటరీ మీకు 16% డ్రాప్ అవుతుంది. మనకి నార్మల్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ హీట్ అవుతుంది కదా, ఫోన్ హీట్ అయినప్పుడు ఖచ్చితంగా CPU థ్రాట్లింగ్ అయితే ఉంటుంది. కొద్దిగా ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి దీనిలో చాలా తక్కువ ఉన్నాయి. అసలు మీకు నోటీస్ చేయరు వాటిని. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది గేమింగ్ ప్రకారం చూస్తే. ఈవెన్ ఈ ఫోన్ ఇచ్చి ఈ లైన్కి స్క్రిమ్స్ కూడా ఆడిపించాను, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు లాస్ట్ జోన్స్లో. ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఒకసారి చెక్ చేయమని కొన్ని స్క్రిమ్స్ ఆడిపించాను. హార్డ్ డ్రాప్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా BGMIలో, ఈవెంట్స్లో దిగడం ఇట్లాంటి చేసినప్పుడు కూడా గేమ్ అయితే బాగానే రన్ అవుతుంది. గేమ్ అయితే మీరు ఆడుకోవచ్చు. మీరు iQOO Neo 9 Pro ఆ రేంజ్లో కంపేర్ చేయొద్దు, దాంతో కంపేర్ చేస్తే తగ్గుతుంది. కానీ గేమ్ అయితే మీరు ఆడుకోవచ్చు. మీరు ఒకవేళ గేమ్స్ ఆడుకుంటాను అంటే మాత్రం ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ అయితే మీరు
బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు. ఇది LPDDR5 X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ కూడా UFS 4.0తో వస్తుంది. అదొక అడ్వాంటేజ్ దీనికి. కాకపోతే ఇది టాప్ మోడల్స్లోనే 256GB మోడల్స్లోనే UFS 4.0 ఉంటుంది. ఒకవేళ మీరు బేస్ మోడల్ తీసుకుంటే 128GB మోడల్, అది మీకు UFS 3.1 సపోర్ట్తో వస్తుంది. బెస్ట్ తీసుకుంటే 256GB మోడల్ తీసుకోండి, ఎందుకంటే దీనిలో మీకు మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉండదు. తీసుకుంటే 256GB తీసుకోవడం బెటర్ లాంగ్ రన్లో. ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. దీనిలో ఏ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. ప్రాసెసర్ మీకు చాలా ఏ ఫీచర్స్ కూడా యూజ్ చేయొచ్చు. బ్రాండ్స్ ఉపయోగించుకుంటే ఏ ఫీచర్స్ కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను. ఒప్పో రెనో సిరీస్లో ఏ ఫీచర్స్ మీరు చూస్తారో సేమ్ ఒప్పోలో ఉన్నాయి, దీనిలో ఉంటాయి, దీనిలోనే రియల్మీలో ఉంటాయి. మొత్తం ఒకే కేటగిరీ కిందకు వస్తాయి అనమాట. అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీరు ఒప్పోలో బెస్ట్ ఫేస్ చూస్తుంటారు కదా, బెస్ట్ ఫేస్ అండ్ క్లియర్ ఫేస్ అని ఫీచర్స్ చూస్తుంటారు. బెస్ట్ ఫేస్ అంటే మనం కళ్ళు మూసుకుంటే ఫోటోలో కళ్ళు తెరిపించడం, ఇట్లాంటివన్నీ దీనిలో అయితే ఉంటే ఏ ఫీచర్ వీటికి సంబంధించి సపరేట్ వీడియో కూడా మేము చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియో చెక్ చేయాలనుకుంటే ఏ ఫీచర్స్కి సంబంధించి ఆ వీడియో చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది, అండ్ ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫోన్ ఒకవేళ మీరు కొనే ఉద్దేశం ఉంటే, దీనిలో ఏ ఫీచర్స్ ఏమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో మాత్రం చెక్ చేయండి. వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ప్రైస్ చూసుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో కూడా టిక్కు కొడుతుంది ఇది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ దీనిలో బెస్ట్ అనిపించింది నాకు, వితౌట్ ఎనీ హెజిటేషన్ సూపర్ అని చెప్పొచ్చు. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది మీకు, అండ్ 100W సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 30 నిమిషాల లోపు 3 times ఛార్జ్ పెట్టి చెక్ చేసాము. అంటే ఒకసారి 28 minutesలో అయిపోతుంది, ఒకసారి 29, 30, మోస్ట్లీ 30 లోపు 28 to 30 minutes లోపు ఈ ఫోన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. 0 to 100%. ఇదో ప్లస్ పాయింట్. అరగంటలోపు ఛార్జ్ చేయొచ్చు. అండ్ యూజ్ చేయడం మాత్రం మీ ఫోన్ మీరు ఎంత హెవీ యూజ్ అయినా చేయండి, మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా అయితే వస్తుంది. నార్మల్ మీరు మీడియం యూజర్ అయితే మాత్రం ఒక 2 రోజులు కూడా బ్యాటరీ లైఫ్ అయితే రావచ్చు మీకు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది దీనిలో. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వైఫై మీద చేశాను, అండ్ 5G నెట్వర్క్ మీద కూడా చేస్తాను. 2 ఇంచుమించు ఒకటే టైం వచ్చింది. 7 hours మీకు కంటిన్యూస్గా యూజ్ చేస్తే 7 hours అయితే, అంటే హెవీ యూజ్ ఇది. వీడియోలు రికార్డ్ చేయడం, వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం, ఇట్లా హెవీ యూజ్ చేస్తాం కంటిన్యూస్గా. 7 hours వరకు మీకు వైఫై అయినా 5G అయినా అదే వస్తుంది. నార్మల్ మనం జనరల్ యూజ్ చేస్తాం కదా, రోజువారీ యూజ్లో మాత్రం దగ్గర 8 to 9 hours వస్తుంది స్క్రీన్ ఆన్ టైమ్. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ ఫైనల్గా 4th పిల్లర్ వచ్చేసరికి కెమెరా మాత్రం 50-50. ఆ పిల్లర్ కొద్దిగా ఊగుతుంది అనమాట, స్టాండర్డ్గా అయితే లేదు. మెయిన్ కెమెరా ఒకటి బాగుంది. బ్యాక్ కెమెరా అయితే మీకు కనిపిస్తుందో, మెయిన్ కెమెరా 50 MP OISతో వస్తుంది మీకు. సోనీ LYT600 సెన్సార్ ఇది. అండ్ ఇది మీకు చాలా బాగుంది కెమెరా. మీకు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీకు కలర్స్ కొద్దిగా వైబ్రెంట్గా అయితే వస్తున్నాయి. లైట్స్ మరి మొహం మీద వచ్చి పడుతున్నప్పుడు కొద్దిగా ఎక్స్పోజర్ కంట్రోల్ అవ్వట్లేదు, కానీ నార్మల్ మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో అయితే మాత్రం ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. దీనిలో మీకు ఇన్సెన్సార్ 2x జూమ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం 2x జూమ్ చేసి 52 mm ఫోకల్ లెంత్లో మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయచ్చు. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది డే లైట్లో ఓకే. మీరు లో లైట్కి వెళ్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. లో లైట్లో ఖచ్చితంగా ఇది డెడికేటెడ్ మీకు పోర్ట్రేట్ లెన్స్ అయితే కావు, ఇవి టెలిఫోటో లెన్స్ అయితే ఏమి లేవు. సో మీకు ఖచ్చితంగా అక్కడ డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఫోటోలో మీకు నాయిస్ వస్తుంది, అంత బాగుండదు. లో లైట్లో మాత్రం ఈ 2x పోర్ట్రేట్స్, డే లైట్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. ఓవరాల్ కెమెరా, మెయిన్ కెమెరా నార్మల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇండోర్ కానీ లో లైట్ కానీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ వీడియో కూడా 4K 60 FPS బాక్ కెమెరా ఇష్యూస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. OIS ఉంది కాబట్టి 4Kలో కూడా మీకు స్టెబిలైజేషన్ బాగానే ఉంది. EIS కూడా ఇంప్లిమెంట్ కావాలంటే 1080p 60 FPS మీకు OIS ప్లస్ EIS 2 ఉంటాయి. అక్కడ ఇంకా మీకు స్టేబుల్గా అయితే వీడియో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో OnePlus Nord 4 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4Kలో రికార్డ్ చేస్తున్నాను. ఇక వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. ఫోన్ నాకు ఒక 2 feet దూరంలో ఉంది. అండ్ బయట సౌండ్లు కూడా వస్తున్నాయి, కన్స్ట్రక్షన్ నాయిస్లు అయితే వస్తున్నాయి. చూడండి నా వాయిస్ ఎలా పిక్ చేస్తుంది, బయట నాయిస్ ఎలా పిక్ చేస్తుంది, ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. 16 MP కెమెరా ఎప్పటి నుంచి ఇదే చూస్తున్నాం మనం. ఇది మంచి కెమెరా, మంచి సెన్సార్. కాకపోతే డే లైట్ లో ఓకే, లైటింగ్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా మరీ లో లైట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫోటోస్ అయితే మీకు చాలా సాఫ్ట్ వస్తుంటాయి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. అండ్ ఇంకొకటి, ఫ్రంట్ మీకు 4K రికార్డింగ్ ఆప్షన్ లేదు. 1080p వరకు మీరు ఫ్రంట్ కెమెరా ఇష్యూస్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూడండి OnePlus Nord 4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇది మాక్సిమం 1080p వరకే ఉంది వీడియో క్వాలిటీ. మనం అంత మించి ఏం చేయలేము. 1080p 60 కూడా 1080p 30 వరకే ఉంటుంది. అండ్ 4K అయితే లేదు. ఇది ఒకటి కొద్దిగా మైనస్ దీనికి. వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో ఫ్రంట్ కెమెరాది. అండ్ ఆడియో కూడా ఇంటర్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఒకవేళ మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే చెయ్యి మొత్తం ఇట్లా చాపితే ఇంత వైడ్ అయితే మీకు
వీడియో అయితే వస్తుంది అండ్ ఆడియో ఇక్కడ నుంచి చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. ఇప్పుడు స్టెబిలైజేషన్ ఆన్ చేస్తాను నేను. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మీకు కొద్ది క్రాప్ అయినట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మొత్తం వైడ్ పెట్టా కదా, ఇంత ముందు అంతా కంపేర్ చేస్తే మీకు అంత వైడ్ అయితే ఉండదు, కొద్ది క్రాప్ అవుతుంది. ఏఎస్ ఫ్రంట్ మీకు అండ్ ఎంత వైడే వస్తుంది. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. కొంచెం నడుస్తున్నా కానీ మీకు వీడియో అయితే స్టేబుల్గా ఉంటుంది. ఒకసారి స్టెబిలైజేషన్ ఆఫ్ చేసి చూపిస్తాను వెంటనే. ఇప్పుడు స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే చూసి వీడియో మీకు వైడ్ ఉంటుంది, కాకపోతే స్టెబిలైజేషన్ ఉండదు. మీకు నడుస్తున్నప్పుడు షేక్ అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ షేక్ వద్దనుకుంటే ఏఎస్ ఆన్ చేయండి, స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. సో ఇది కొంచెం వాళ్ళు 32 మెగాపిక్సెల్ కానీ 4K వీడియో అట్లాంటివి యాడ్ చేస్తే బాగుంటుంది. వీళ్ళ తమ్ముడు రియల్మీ ఉంది కదా, రియల్మీ GT60, దానిలో మీకు చూస్తే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ అది. సో అట్లా వీళ్ళు కూడా అది దీనిలో తీసుకొస్తే చాలా బాగుంది అనిపించింది నాకు. ఫ్రంట్ కెమెరా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలనిపించింది. బ్యాక్ మీకు వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది ఇంకోటి, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఏదైనా వైడ్ యాంగిల్ ఫోటోస్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ డీటెయిల్స్ క్లారిటీ అటెండ్ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. కెమెరాలో మీకు పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంటుంది. పోర్ట్రేట్ వీడియోస్ మీరు రికార్డ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి 1080pలో. సో ఇది కూడా యూస్ఫుల్ ఫీచర్. అండ్ మిగతా ఫీచర్స్ అని నేను అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను, ఒకసారి మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. ఇది కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, కెమెరా డిపార్ట్మెంట్ చెప్పే కదా, కంప్లీట్ టిక్ అయితే కొట్టలేము మనకి, 50-50. నెక్స్ట్ దీనిలో బాగా నచ్చింది నాకు ఈ సిగ్నల్ రిసెప్షన్. నార్మల్ మెటల్ బాడీ కదా మనకి, ఇక్కడ చూడొచ్చు యాంటెన్నా బ్యాండ్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి స్క్రీన్ మీద. సిగ్నల్ రిసెప్షన్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అనుకున్నా, కానీ సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది. నార్మల్గా ఫోన్తో కంపేర్ చేస్తే ఒక 1-2 పాయింట్స్ అయితే రెగ్యులర్ ఐఫోన్తో కంపేర్ చేసిన, ఐఫోన్ నేను యూజ్ చేసేది, దాంతో కంపేర్ చేస్తే దీనిలో ఎప్పుడు 2 పాయింట్స్ సిగ్నల్ అయితే బెటరే ఉంటుంది. సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది, కాల్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ మనకి కాల్ డ్రాప్ ఇష్యూస్ ఇట్లాంటి కూడా ఏం ఫేస్ చేయలేదు, బాగుంది ఈ డిపార్ట్మెంట్ అయితే. వైఫై కూడా వైఫై 6 సపోర్ట్తో వస్తుంది. వైఫై సిగ్నల్ రిసెప్షన్ కానీ ఎవ్రీథింగ్ గుడ్, బాగుంది. దీనిలో మీకు NFC కూడా ఉంటుంది. ఒకవేళ మీరు NFC ట్యాగ్స్ ఇట్లాంటి యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి, ఏమి స్కిప్ చేయలేదు. జైరో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది గేమింగ్ లో. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది పొజిషన్ కొంచెం పైకి పెడితే బాగుండేది, మరి కిందకైతే వెళ్ళిపోయింది, కానీ బాగుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. అంతేకాదు దీనిలో మీకు IR బ్లాస్టర్ కూడా ఉంటుంది, రిమోట్ కంట్రోల్ కూడా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ OnePlus ఫ్యాన్స్ ఫేవరెట్ ఉంటుంది కదా, అలర్ట్ స్లైడర్ దీనిలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, వీటి గురించి మాట్లాడితే దీనిలో అప్డేట్స్ 4+6 వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. ఎప్పుడు మనకి 3+4 చూస్తాం, దీనిలో 4+6, 4 years స్టాండర్డ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14, Exynos 14 మీద రన్ అవుతుంది. అండ్ OnePlus ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ లో మాత్రం బ్లోట్వేర్ ఇస్తున్నారు. ఫ్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తున్నాయి మీకు, నెంబర్ సిరీస్ లో ఉండవు, కానీ దీనిలో మాత్రం ఒక 5-6 మీకు ఫోన్ అన్బాక్స్ చేయగానే ఒక ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే కనిపిస్తాయి. వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, మీకు ఏమైనా ఉపయోగపడితే ఉంచుకోవచ్చు. అండ్ ఇది OnePlus మారిపోయింది, ఇంతకుముందు Exynos వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఆ స్మూత్నెస్ అయితే ఉంది, అందుకే ఇప్పుడు కూడా కొద్దిగా బ్రాండ్ వాల్యూ మెయింటైన్ చేస్తుంది. మీరు ఫోన్ యూజ్ చేసినప్పుడు ఆ స్మూత్నెస్ ఉంటుంది కదా, సో అదైతే అలానే ఉంది. మీరు జనరల్ యూజ్ చేసినప్పుడు ఫోన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. కాకపోతే ఇంత ముందులాగా మనకి అంత క్లీన్ అయితే UI అయితే లేదు. ఫీచర్స్ అయితే ఉంటాయి, మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు, 2 WhatsApp, 2 Facebook ఇవన్నీ ఉంటాయి. కాల్ రికార్డు కూడా అవతల వాళ్ళకి వినిపిస్తుంది, ఎందుకంటే గూగుల్ డైలర్ ఇది. కాకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి ఓ డైలర్ ఉంటుంది, అది వేసుకుంటే అవతల వాళ్ళకి వినిపించదు. UI కూడా ఇంతకుముందు Exynos వేరు, ఇది ఇప్పుడు మిక్స్డ్, కలర్ వాయిస్ ప్లస్ Exynos మిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 6th పాయింట్ మేజర్ సర్వీస్ కూడా మీకు OnePlus ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ కాబట్టి సర్వీస్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. అండ్ చాలా మంది రేస్ చేసే కన్సర్న్ ఏంటంటే OnePlus అంటేనే గ్రీన్ లైన్స్ వస్తాయి, మేము ఫోన్స్ తీసుకోవచ్చా నన్ను అడుగుతారు. ఇప్పుడు OnePlus తీసుకోవచ్చా, గ్రీన్ లైన్ వస్తున్నాయి అంటే నేనే కాదు, ఎవరు మీకు గ్యారెంటీ ఇవ్వలేరు. OnePlus అనే కాదు, ఇవి మీరు ఐఫోన్ తీసుకోండి, ఏదైనా ఫోన్ తీసుకోండి, ఏదైతే మీకు AMOLED OLED అని కనిపిస్తున్నాయో వాటిలో ఏ ఫోన్ అయినా, ఏ బ్రాండ్ అయినా కానీ ఆ గ్రీన్ లైన్, పింక్ లైన్లు ఇలా వచ్చే సమస్య అయితే ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే ఉంటుంది. అది నేనే కాదు, ఎవరు గ్యారెంటీ అయితే మీకు ఇవ్వలేరు. దీని గురించి సపరేట్ వీడియో కూడా చేసాను, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అని కంప్లీట్గా డీటెయిల్ వీడియో. మళ్ళీ చెప్తున్న ఇంటర్నెట్లో ఎక్కడ మీకు ఆ వీడియో దొరకదు. సో వీడియో ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఖచ్చితంగా నేనే కాదు, ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు. ఒకవేళ మీకు ఎవరైనా గ్యారెంటీ ఇస్తాను అనుకో, OnePlus ఫోన్ కొనకండి, ఈ బ్రాండ్ ఫోన్ కొనుక్కోండి, దీనిలో మీకు గ్రీన్ లైన్లు రావు అంటే వెళ్ళి కొనుక్కోండి, తర్వాత వచ్చినాయి అనుకోండి వాళ్ళని పట్టుకోండి. నేనైతే ఏ ఫోన్కి గ్యారెంటీ ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఫోన్ బ్రాండ్ యూజ్ చేయను, డిస్ప్లే గురించి మాట్లాడుతుంది. ఇది మీకు OLED, AMOLED స్క్రీన్స్ ఏదైతే మీకు ఉన్నాయో వాటిల్లో వచ్చే సమస్య అయితే రీసెంట్గా నాకు H50లో కనిపిస్తున్నాయి. H50 అన్ని ఫోన్స్లో ఉండదు, మళ్ళీ నా యూనిట్లో H50 నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను. నెక్స్ట్ H50 రివ్యూ కూడా మీకు వస్తుంది, దానిలో లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అది కంప్లీట్గా వచ్చి ఉండలేదు, అట్లా అప్పుడప్పుడు మీకు అలా వచ్చిపోతూ ఉన్నాయి అవి. ఎందుకంటే డిస్ప్లే ప్రాబ్లమ్స్ అవి. అండ్ ఎలా ఆప్టిమైజేషన్ చేస్తారు, చాలా ఇష్యూస్ నేను అక్కడ మెన్షన్ చేసి ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి OnePlus ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు లైన్ వచ్చినా కానీ వీళ్ళు ఒక్కళ్ళే ఏ బ్రాండ్ ముందుకు రాలేదు, లైఫ్ టైం రీప్లేస్మెంట్ చేస్తాం మీకు స్క్రీన్ అని చెప్పేసి. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వీళ్ళు లైఫ్ టైం ఫ్రీగా స్క్రీన్ని రీప్లేస్ చేస్తామని చెప్పారు. బ్రాండ్ ముందుకు రావాలి, బ్రాండ్ ముందుకు వచ్చి మేము ఫ్రీగా సర్వీస్ చేస్తామని వస్తే బాగుంటుంది. సో అదొకటి
రావాలని కోరుకుంటున్న బ్రాండ్స్ అయితే. ఇవి నా దృష్టిలో అయితే టాప్ 6 అనమాట. ఈ 6 ఎప్పుడు నేను చెక్ చేస్తాను ఫోన్లో. ఫస్ట్ డిస్ప్లే దీనిలో నాకు 2 మైనస్ అనిపించింది. డాల్బీ విజన్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఇంకోటి ఎల్టీపీ ప్యానల్ ఇస్తే బాగుండు అనిపించింది. సో ఈ 2 దీనిలో లేవు. నెక్స్ట్ కెమెరాలో బ్యాక్ కెమెరా ఒకటి నాకు బాగా నచ్చింది. వైడ్ యాంగిల్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలనిపించింది. పర్ఫార్మెన్స్ బాగుంది ఆ ప్రైస్కి. 7+ Gen 3 ప్రాసెసర్ చాలా బాగా అనిపించింది. అండ్ 4th వన్ బ్యాటరీ సూపర్. బ్యాటరీ ఎక్కడ పేరు పెట్టడానికి అయితే లేదు. 5th వన్ యూఐ చెప్పాక మిక్స్డ్ ఉంది ఇప్పుడు. కానీ ఏదైతే మీకు ఆ ఫీల్ ఉందో ఆ స్మూత్నెస్ అయితే ఉంది. దీనిలో మీకు ఆ ట్రినిటీ ఇంజన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఓవరాల్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఆ బ్లోట్వేర్ ఇట్లాంటి ఇంక్లూడ్ చేయడం, ఒప్పో అని 2 మిక్స్ చేయడం, ఇవి కొద్దిగా మైనస్ పాయింట్. దీనికి చాలా మంది OnePlus ఫ్యాన్స్ దీనివల్ల OnePlusకి దూరం కూడా అయ్యారు. అండ్ నెక్స్ట్ 6th సర్వీస్ విషయంలో మాత్రం ప్రాబ్లం ఉండదు. మీకు సర్వీస్ అయితే దొరుకుతుంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్రాండ్ కాబట్టి. ఈ 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఫోన్ తీసుకునేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నవి అంటే దీనిలో మనకి USB 2.0 ఉంది. అంటే మీరు దీనికి ఎల్గాట్ ఇట్లాంటి కనెక్ట్ చేయలేరు. USB 3 సపోర్ట్ అయితే లేదు. ఫోన్ వెయిట్ కూడా ఉంటుంది. ఫోన్ మీకు 200 grams వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మెటల్ బాడీ, 5500 mAh బ్యాటరీ కాబట్టి ఫోన్ మీకు నార్మల్ ప్లాస్టిక్ బాడీస్తో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ అనిపిస్తుంది. మరీ ఓవర్ అనిపించదు. చేతిలో పట్టుకున్నప్పుడు కొద్దిగా హెవీ అయితే మీకు అనిపిస్తుంది. ఇంక ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇది OnePlus నుంచి ఒక ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ అన్ని డిపార్ట్మెంట్స్ కొద్దిగా బెటర్ ఉన్నాయి మా ప్రైస్ కూడా చాలా తక్కువ బెటర్. ఇది 8GB RAM 128GB మోడల్ విత్ ఆఫర్స్ 27,999 రూపాయలకి వస్తుంది. ఇంతకుముందు Note 3 చూసుకుంటే 33,000 సంథింగ్ ఎంతో ఉండేది ఫోన్ ఎగ్జాక్ట్లీ అది లాంచ్ అయినప్పుడు. ఇది దాంతో కంపేర్ చేస్తే మాత్రం మంచి రేట్కే తీసుకోవచ్చు. అది కూడా Qualcomm ప్రాసెసర్ తీసుకోవచ్చు. ఇంతకుముందు MediaTek ప్రాసెసర్. అది మీకు 28,000 రూపాయలకి ప్రైస్ బాగా అనిపించింది నాకు. సో అండ్ దీంతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఓన్లీ ఆ ఫ్రంట్ కెమెరా ఒకటి కొంచెం ఆ 4K వీడియో అట్లాంటివి ఉంటే ఇంకా సూపర్ ఉండేది. 32 మెగాపిక్సెల్ అది ఒక్కటి కొంచెం ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఓవరాల్గా అయితే మాత్రం ఒక OnePlus ఫోన్ కావాలి ఆ ప్రైస్లో అనుకుంటే 28,000కి ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. కాబట్టి తీసుకుంటే 256GB తీసుకోండి. నేను చెక్ చేసింది ఇది UFS 4.0 ఉన్న మోడల్. దానికి దీనికి 2,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. 256GB మోడల్ వచ్చేసరికి 8GB RAM 256GB మోడల్ 29,999 రూపాయలకి వస్తుంది. 30,000 రూపాయలకి అయితే వస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం అది తీసుకోవడం బెటర్. ఎందుకంటే మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు కాబట్టి. అండ్ ఒకవేళ మీకు ఇది వద్దు వేరే ఆప్షన్స్ ఉన్నాయా మాకు అంటే మాత్రం వీళ్ళదే ఇంకోటి ఉంది రియల్మీ నుంచి. రియల్మీ GT60 ఇవన్నీ ఒక చోట తయారవుతాయి. వెళ్ళా కదా ఒప్పో ఫ్యాక్టరీకి వెళ్ళాను నేను రీసెంట్గా, చైనా వెళ్ళాను. ఒప్పో ఒక చోట తయారవుతుంటాయి, రియల్మీ ఒక చోట ఉంటాయి, OnePlus ఒక చోట తయారవుతుంటాయి. అన్ని ఒకటే అనమాట. దానికి పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండవు రియల్మీ GT60కి దీనికి. దానిలో ప్లస్ ఏంటంటే LTPO ప్యానల్, అది డిస్ప్లే LTPO ప్యానల్స్ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. అవి 2 దీనిలో లేవు. అండ్ ఇంకొకటి దానిలో ప్లాస్టిక్ బాడీ, ఇది మెటల్ బాడీతో వస్తుంది. సో అక్కడ ఇది విన్ అవుతుంది. 2 సేమ్ ప్రాసెస్ సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది కూడా సేమ్ మీకు బేస్ మోడల్ UFS 3.1తో వస్తుంది. 256GB మోడల్ UFS 4.0తో వస్తుంది. అండ్ దానిలో మీకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. దీనిలో లేదు. దీనిలో 16 మెగాపిక్సెల్ కెమెరా 1080p వీడియో ఉంటుంది. సేమ్ బ్యాటరీ 5500 రెండిట్లో. అది 120 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీంతో కంపేర్ చేసి 20 వాట్ ఇంకా అది బెటర్గా ఛార్జ్ అయితే ఒక 2-3 minutes అనేది డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు ఎక్కువ అనుకోదు. 2 మీకు అరగంటలో ఛార్జ్ అవుతాయి. 2 సేమ్ ఫోన్సే కాకపోతే దానిలో మీకు బెటర్ చెప్పే కదా LTPO ప్యానల్ ఉంటుంది, డాల్బీ విజన్. సో డిస్ప్లే కొద్దిగా బెటర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అండ్ 4K వీడియో రికార్డింగ్. ఆ 2 దానిలో ప్లస్ పాయింట్. కాకపోతే కాంప్రమైజ్ అవ్వాల్సింది మీరు బిల్డ్ క్వాలిటీ. అది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ఇది మెటల్ బాడీతో వస్తుంది. అండ్ బ్రాండ్ వాల్యూ OnePlus కొన్న బ్రాండ్ వాల్యూ మీకు రియల్మీకి అయితే ఉండదు. సో అవన్నీ ఇంకా మీ ఇష్టం. రెండిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. 2 ఒకటే ఫోన్స్. ఇంకా అది మీకు 2,000 రూపాయలు తక్కువకే వస్తుంది. రియల్మీ GT60 25,999 నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్. 2,000 రూపాయలు తక్కువకే దీనికన్నా వస్తుంది. మీ ఇష్టం. అది కూడా మంచి ఫోనే. 2 ఒకటే ఫోన్స్. చెప్పాక ఇవి డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా తక్కువ రేట్కి అయితే రావచ్చు ఫ్యూచర్లో. OnePlus రాకపోవచ్చు కానీ రియల్మీ ఇంకా తక్కువ రేట్కి అయితే మీకు రావచ్చు. ఈ సేల్స్ ఉన్నాయి కదా, దసరా సేల్స్, దివాళీ సేల్స్, వీటిలో చూడండి. ఇంకా తక్కువ రేట్కి వస్తే అప్పుడు కొనుక్కోండి ఇప్పటికంటే. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు రివ్యూస్. మోటోలో H50 రివ్యూ మీద వర్క్ చేస్తున్నాను, పోకో F6 రివ్యూ మీద వర్క్ చేస్తున్నాను. ఈ 2 రివ్యూస్ అయితే మీరు మన ఛానల్ అయితే తొందరలో చూడొచ్చు. నెక్స్ట్ వీకెండ్కి మోటోలో H50 వస్తుంది, తర్వాత పోకో F6 అయితే వస్తుంది. ఇది మనకి ఓవరాల్గా OnePlus Nord 4 కంప్లీట్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకో, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం అది మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.